సో రైతు భరోసాకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఇది. చాలా మంది రైతులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తారు రైతు భరోసా ఎప్పుడొస్తది అని. ఈలోగా మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, ఆల్రెడీ ఫలితాలు కూడా వచ్చేసినాయి కాబట్టి ఇక రైతు భరోసాకు అయితే ఎలాంటి ఆటంకాలు లేవు. అయినా అవి మున్సిపల్ పరిధిలో జరిగినాయి. అయినప్పటికీ ప్రభుత్వం కొంత బిజీగా ఉండి రైతు భరోసా ఇస్తలేదేమో అనే ఆలోచన కూడా చాలా మంది ఉండే. ఎట్టకేలకు రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించిన ప్రకటన అయితే వచ్చింది. ఈ నెల 17వ తేదీ నాడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 9,000 కోట్లను అయితే ఆల్రెడీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇక్కడ మన వార్త చూడొచ్చు. వచ్చే వారమే రైతు భరోసా. సో నెక్స్ట్ వీక్ లో రైతు భరోసా వచ్చే అవకాశం ఉన్నట్టుగా 9,000 కోట్లు సిద్ధం చేసినట్టుగా. ముందు 5 ఎకరాల లోపు వాళ్ళకి మాత్రమే జమ. ఇక్కడ క్లియర్ చూడొచ్చు. గతంలో కూడా గదే 10-15 ఎకరాల వరకు ఎక్కడో ఆపేసినట్టున్నారు. గత సర్కార్ ఏమో 100 ఎకరాలు కూడా రైతు భరోసా ఇచ్చింది. అట్లా కోట్ల రూపాయలు గంగపాలు అయిపోయినాయి. బాగా భూస్వాములకే రైతు భరోసా వచ్చింది అని చెప్పేసి కూడా పెద్ద ఈ విమర్శలు అయితే ఉండే. ఈ కేసీఆర్ గారు అయితే డైరెక్ట్ గా ఎన్ని ఎకరాలున్నా బాజాప్తా ఇస్తా అని చెప్పేసి సభా వేదిక కూడా చెప్పిన సందర్భం చూసినాం. రోడ్లు, భవనాలు, వెంచర్లు వేసినాక కూడా రైతు భరోసా రావడం ఇట్లా పెద్ద ఎత్తున వివాదానికి అయితే దారితీసినాయి. అయితే ఇక అది పాత ముచ్చటనే. కొత్త ముచ్చట అయితే ఇప్పుడు 9,000 కోట్లు సిద్ధం చేసింది. 5 ఎకరాల లోపు రైతు భరోసా వేయడానికి సిద్ధమైంది. 17 తారీఖు నాడు ఏంది అధికారిక ప్రకటన వస్తుంది. ఇక్కడ ఇంకో కీలకమైన ముచ్చట ఏంటంటే కొత్త పట్టాదారులకు సైతం సాయం. మనం ఒక 2 నెలల కింద మేము చెప్పుకున్నాం కొత్త పట్టాదారులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి. ఈ కొత్త పట్టాదారులు ఎవరైతున్నారో వాళ్ళ వివరాలు సేకరిస్తుంది ప్రభుత్వం అని. అప్పుడే తొందరగా రైతు భరోసా వస్తుంది అనుకున్నాం. ఈ వివరాల సేకరణ జాప్యం జరగడం వల్ల కాస్త లేట్ అయినట్టుంది. మొత్తానికి యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. వచ్చే వారం నుంచే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయించింది. ఇక్కడ ఏమంటారు, ఈ కొత్త పట్టాదారులు ఎవరైతున్నారో చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అన్న మాకు ఇంకా పట్టాదారు పాస్ పుస్తకాలు రాలే అని. అది ఎక్కడో చెన్నైలో ప్రింట్ కావాలి. ఆ ప్రింటింగ్ వాళ్ళతో అగ్రిమెంట్ అయిపోయింది. అందుకే పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తలేమని ఒక అప్డేట్ వచ్చింది, మనం చెప్పుకున్నాం కదా. మరి ఇప్పటివరకు కూడా చాలా మందికి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తలేవు, కొత్తవి. బాగా జాగాలు ఉన్నారు, బాజాప్తా వచ్చినాయి, కానీ పాస్ పుస్తకాలు వస్తాయి. దాన్ని అట్లా రాని వాళ్ళు ఎవరు రంది పడాల్సిన అవసరం లేదని నాకున్న నాలెడ్జ్ ప్రకారం. ఏంటంటే మీరు భూమి కొన్నారు, పక్కాగా రిజిస్ట్రేషన్ అయింది, ఆన్లైన్లో భూభారతిలో రిఫ్లెక్ట్ అవుతుంది, మీకు ఒక కాపీ డౌన్లోడ్ అవుతుంది, మీరు పట్టాదారు అన్నట్టు లెక్క. రైతు భరోసాకు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ కొత్తగా మీరు రీసెంట్గా మొన్న ఈ 2-3 నెలల కాలంలోనో ఈ భూభారతి వచ్చిన టైంలోనో ఆ టైంలో భూములు కొన్న వాళ్ళందరికీ కూడా రైతు భరోసా వచ్చే అవకాశం క్లియర్గా ఉంది. పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదని రంది పడుకుర్రి. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే దగ్గరలోని అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయి, సార్ మరి మేము భూమి కొన్నాం కానీ ఇంతవరకు పట్టాదారు పాస్ పుస్తకం రాలేదు, ఇప్పుడు 17 తారీఖు నుంచి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారట, దాంట్లో మాకు వస్తాయా రావా ఏంది సంగతి అని ఒక్కసారి ఎంక్వైరీ చేయాలి. 6,000 చొప్పున పంపించాలని రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల కోసం 9,000 కోట్ల నిధులను ఇప్పటికే సర్కార్ సిద్ధం చేసినట్టు తెలిసింది. ఎంత? 6,000 చొప్పున 70 లక్షల మంది రైతులకి మొత్తం ఎంత అయితే 9,000 కోట్ల నిధులను ఇప్పటికే సర్కార్ సిద్ధం చేసింది, రెడీ చేసింది. దీనిపై ఈ నెల 15న అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కాగా కొత్తగా పట్టాలు తీసుకున్న రైతులకు సంబంధించిన వివరాలు సైతం తీసుకొని వారి ఖాతాలోనూ భరోసా నిధులు జమ చేయనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం మనం. 2వ పేజీలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యాసంగి పంట పెట్టుబడి సాయం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు వేగంగా చేస్తుంది. దీనికి సంబంధించి ముందుగా ఎకరం నుంచి 5 ఎకరాల్లో రైతులకు 15 రోజుల్లో వారి ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. 17 తారీఖు నుంచి 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకి 15 రోజులలో రైతు భరోసా పూర్తవుతుంది. ఎకరానికి 6,000 చొప్పున అన్నదాతలకు సాయం అందించనుంది. ఈ మేరకు నిధులు ఎప్పుడు జమ చేయాలనే విషయంపై ఈ నెల 15న అధికారికంగా ప్రభుత్వం ప్రకటన చేయనుంది. మార్చిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో రైతులకు రైతు భరోసా ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతోంది. అర్థమైందా? మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండే అవకాశం ఉందట. మళ్ళీ ఆ ఎన్నికలు వచ్చినాయి, రైతు భరోసా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇటు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ఇట్లా కొంత జాప్యం జరిగింది, రకరకాల ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం త్వరగా ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చే లోపట్నే రైతు భరోసా ఇస్తే మంచిది. లేకపోతే రైతులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడంతో ఇదే ఊపుతో జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాల భూమికి
70 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్బుక్లు కలిగి ఉన్నారు. వీరికి ఒక సీజన్ కు 9,000 కోట్ల నిధులను అవసరం ఉండగా ఇప్పటికే ప్రభుత్వం సమకూర్చింది. త్వరలోనే కొత్తగా భూమి పట్టాలు చేసుకున్న రైతులకు సంబంధించిన వివరాలు తీసుకుని వారి ఖాతాలో భరోసా నిధులను అయితే జమ చేయనుంది. సో ఒక్కసారి ఫోన్ అందుబాటులేదు కదా, నేను కనుక్కొని ఏదైనా ఉంటే వివరాలు ఉంటే డిస్క్రిప్షన్ లో పెడతా. అంటే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రాని వాళ్ళకు కూడా మరి రైతు భరోసా వస్తుందా లేదా అనేది ఇంకొక వీడియో చేస్తా. ఎందుకంటే అగ్రికల్చర్ ఆఫీసర్ని ఒకసారి కనుక్కొని మీకు అప్డేట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇప్పటికే సీసీఎల్ నుంచి పట్టాదారుల వివరాలు అయితే పోయినాయట. రైతు భరోసా పంపిణీ కోసం వ్యవసాయ శాఖ ఇప్పటికే సీసీఎల్ఏ నుంచి పట్టాదారుల వివరాలను అయితే తీసుకున్నట్టు తెలిసింది. గతంలో ఉన్న రైతుల కంటే మరో 70 నుంచి 80 వేల మంది రైతుల సంఖ్య పెరగవచ్చని అధికారులు చెప్పారు. రబీ సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వం వారం రోజుల తర్వాత రైతుల ఖాతాలు జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, నాట్లు పడుతూనే ఉన్నాయి. చెల్లించాల్సిన పెట్టుబడి సాయానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందించినట్టు తెలిసింది. ప్రస్తుతం సాగు భూములకు సంబంధించిన డిజిటల్ సర్వే అయితే కొనసాగుతుంది. అంటే ఎంత భూమి సాగు జరుగుతుంది అని చెప్పేసి దానికి సంబంధించిన సర్వే కూడా కొనసాగుతుందట. ఆ వివరాలు కూడా తీసుకుంటారు, కొత్త పట్టదారుల వివరాలు తీసుకుంటారు. ఓవరాల్ గా 70 నుంచి 80 వేల మంది కొత్త పట్టదారులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ దాదాపు 70 లక్షల మంది రైతులకు ఎకరానికి 6,00,000 చొప్పున మొత్తానికి 9,000 కోట్ల రూపాయలు సిద్ధం చేసుకుంది ప్రభుత్వం. 17 తారీఖు నాడు అధికారిక ప్రకటన వస్తుంది. 1 ఎకరం నుంచి 5 ఎకరాల దాకా ఉన్న వాళ్ళకి ఒక 15 రోజులలో రైతు భరోసా అనేది జమ చేస్తారు. ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు అనేది అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది వచ్చే వారంలో రైతు భరోసా అనే వార్త.